మనకి యూట్యూబ్లోను ప్లస్ బయట తెలుస్తున్నటువంటి మోడల్ స్కూల్లో గర్ల్ మిస్సింగ్ కేసుకు సంబంధించింది మనము ట్రేస్ చేయడం జరిగింది. ఆ ట్రేస్ చేసిన అబ్బాయి మహేంద్ర నాయక్, వాడు 1 ఇయర్ నుంచి ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి లవ్ చేసుకుంటూ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వీడు కాలేజ్ దగ్గరికి వచ్చి వీని బైక్లో మోటార్ బైక్ పల్సర్ బండిలో AP 39 JG 447 అన్నటువంటి బండి నెంబర్లో ఈ అమ్మాయిని మోడల్ స్కూల్లో 9వ తేదీ ఆ రోజు పిలుచుకొని మా అన్న అని చెప్పి స్కూల్లోకి వెళ్ళి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అదే రోజు ఈవినింగ్ ఈయన ఫ్రెండ్ అయినటువంటి వంశీ అని వీళ్ళ వంశీ వచ్చి వీళ్ళ యొక్క బంధువు రిలేటివ్స్ అవుతారు. ఇతని ద్వారా మ్యారేజ్కి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని ఒక గుళ్ళో చిన్న గుళ్ళో పెళ్లి చేసుకున్నట్టు దంపతులాగా దండలు మార్చుకొని మేము దంపతులని చెప్పుకొనేసి వీళ్ళ వంశీకి ఫ్రెండ్ అయినటువంటి చిన్నప్పుడు క్లాస్మేట్ రుద్రంపేటలో చదువుకుంటూ హై స్కూల్ వరకు క్లాస్మేట్ అయినటువంటి భానుకోట కార్తిక్ అనే వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1 వీక్ అక్కడ ఉన్నారు. భానుకోట కార్తిక్ అనే అతను సెంటర్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో అక్కడే భోజనాలు కానీ వానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ తినేదానికి తాగేదానికి అన్ని అరేంజ్ చేశాడు భానుకోట కార్తిక్. తర్వాత వాళ్ళు కళ్యాణదుర్గంలో నర్సరీలో పనిచేయడానికి కూడా వీళ్ళు నా చెల్లెలి బావ అని చెప్పి పరిచయం చేసి అక్కడ కూడా పనికి పెట్టాడు. ఈ విషయాలు తర్వాత మనము అమ్మాయి ట్రేస్ చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఈ విషయాలని చెప్పడం జరిగింది వీళ్ళు. దానికి ఈ పోక్సో కేసులో సహకరించినటువంటి వంశీ మరియు వంశీ ఫ్రెండ్ అయినటువంటి కార్తీక్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహితులు కావడం వలన ఈ సహాయ సహకారాలు అందించిన దానికి వాళ్ళు కూడా ఈ పోక్సో కేసులో రిమాండ్కి జైలు శిక్షకు పోవాల్సి వస్తుంది. సో దయచేసి అందరికీ పత్రికా విలేకరుల ద్వారా నేను చెప్పడం ఏమంటే మైనర్ అమ్మాయిని తీసుకెళ్లడం కానీ అమ్మాయికి సహకరించిన వాళ్ళు తీసుకుని వెళ్ళిన వ్యక్తికి ఫ్రెండ్స్ అని చెప్పేసి సహకరించిన వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. సో దయచేసి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దండి. అమ్మాయి విల్లింగ్ ఉన్నా, అమ్మాయికి నచ్చినా, అమ్మాయికి నచ్చకపోయినా మైనర్ అమ్మాయిని తీసుకుపోవడం అనేది చట్టపరంగా నేరం. దయచేసి అబ్బాయిలందరూ ఇది గుర్తించుకొని మీ భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఇట్లా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్లేటప్పుడు ఫ్రెండ్స్ని కూడా ఇది చేయడం తప్పురా అని చెప్పి చెప్పడం మంచిది. వాళ్ళకి సహాయ సహకారాలు అందించినామంటే జైలుకి పోతారు. సో ఈ విధంగా చేయకోకుండా మన పత్రికా విలేకరుల ద్వారా దీన్ని కొద్దిగా అందరికీ చేరేటట్టు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. కాలేజీ ప్రిన్సిపల్ మేడం వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో గురైనారని చెప్పేసి అతను పోయి చెప్పడం వలన వాళ్ళు నమ్మి పంపించడం జరిగింది. మా అన్న అంటే ఆ అమ్మాయి మా అన్న అనే దానికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఏంది అనేది మళ్ళీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి కేసు ఇచ్చేంత వరకు వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు. ఎవరైనా కానీ ఆరోగ్యం బాగాలేదంటే నమ్మి పంపించడం అనేది జరిగింది. కాబట్టి దాని మీద మేము వెంటనే వాళ్ళని పిలిపించి కేసు కట్టడం, పలానా వ్యక్తితో వెళ్ళిందని చెప్పి వాళ్ళు అనుమానం పడడం, తల్లిదండ్రులు కూడా పలానా వ్యక్తితో పోయినాడని చెప్పి డౌట్ పడడం, వాళ్ళు తీసుకురావడం, వాళ్ళని ఎంక్వైరీ చేసి ఈ ఎంక్వైరీలో భాగంగా ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సహకరించినారు. వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు కళ్యాణదుర్గం దగ్గర నర్సరీలో పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అమ్మాయి అక్కడ దొరికింది. వీళ్ళు పారిపోయారు మమ్మల్ని చూసి. ఈరోజు సాయంత్రము మనకి RDT స్టేడియం దగ్గర వీళ్ళు ముగ్గురు తిరుగుతూ ఉంటే అక్కడ వెళ్ళి మనం క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు మనకి పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా వచ్చినారు. వాళ్ళు కూడా మనతో పాటు తిరిగారు. అందరూ బాగా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఈ దీంట్లో ఈ టెక్నికల్గా ఏదైతే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అంటున్నారో మనకి ఏదైనా కానీ వాళ్ళు ఫోన్ వాడుతూ ఉంటేనే మనకి తెలుస్తుంది. మన ఫోన్ వాళ్ళు తెలివిగా ఏం చేశారు, ఇన్స్టాలో వాడేసి దాని ఫోను సిమ్ అనేది పక్కన పడేసి ఈ విధంగానే వాళ్ళ చెల్లెలకి వాళ్ళ తమ్ములకి మాట్లాడుకుని మేము బెంగళూరులో ఉన్నామని మిస్గైడ్ చేసి మనల్ని ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేశారనమాట. సో అబ్బాయి ఆ విధంగా మైండ్లో ఉండడం కూడా ఆ విధంగా చేయడం, మైండ్లో పెట్టుకొని ఆ విధంగా చేయడం అనేది ఎక్కువగా సోషల్ మీడియాలో చూడడము, ఏదో ఇంకొక సినిమాలు చూడడము, ఏదో విధంగా చూసుకొని వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగినట్టుంది.